హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కూర అండి. చూడండి బాగుందా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకోండి, చాలా రుచిగా ఉండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. దీని ప్రాసెస్ ఎలాగో చెప్పమంటే చెప్తాను. దీన్ని చికెన్ తీసుకొచ్చానండి, 2 సార్లు కడిగాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి పక్కన పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి కలిపి మొత్తం పక్కన పెట్టేసానండి. ఉప్పు, కారం, పసుపు, నూనె అవన్నీ వేసి కలిపి పెట్టాను. కలిపి ఒక అరగంట సేపు నాననిచ్చానండి. ఈలోపు పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఉల్లిపాయలు, టమాటాలు తీసుకొచ్చుకొని మంచిగా కడిగేసుకొని ఆయిల్ సరిపడా పోసానండి. ఆయిల్ సరిపడా పోసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసేసి దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసేసానండి. దాని మీద కొంచెం జీలకర్ర కూడా వేసాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చెక్క, లవంగ, యాలక్కాయ పట్టిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసానండి. అది బాగా వేగిన తర్వాత టమాటా వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా వేసిన తర్వాత ఈ చికెన్లో కారం, ఉప్పు, పసుపు, నూనె కలిపి పెట్టాను కదా, అది పోపులో మసాలా వేగిన దాంట్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగిన దాంట్లో వేసానండి. వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెము కొద్దిగా ఉప్పు సరిపడా చూసుకొని వేసుకున్నాను. ఇక ఉప్పు అంటూ ఏమీ వేయలేదు నేను. కారం కూడా సరిపడా వేసాను. ఇక సిమ్లో పెట్టి మంచిగా మగ్గనిచ్చానండి. కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసాను, కొన్ని గ్రేవీగా వండానండి. దాంట్లో చికెన్లో వచ్చిన వాటరే సరిపోయినాయి. సిమ్లో పెట్టేసాను. చాలాసేపు ఉడికిందండి, చాలా సిమ్లో పెట్టేలా చాలాసేపు ఉడికింది. మంచి టేస్ట్ వచ్చిందండి. దాంట్లో ఎండు కొబ్బరిని మంచిగా సన్నగా ముక్కలు తరిగేసి పొయ్యి మీద బండి పెట్టి వేపాను. నూనె అదేమీ వేయలేదు, మామూలు ముక్కలు వేపేసానండి. తర్వాత 5 జీడిపప్పులు, ఒక 5 బాదం పప్పులు నానబెట్టేసి పేస్ట్ చేసుకున్నాను. ఈ కొబ్బరి కూడా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఉడికింది కదా, ఉడికితే ఆ నూనె అంతా బయటకు వచ్చింది, నూనెలో మగ్గుతుంది. అప్పుడు ఈ పేస్ట్ వేసానండి. ఈ పేస్ట్ వేసినాక ఈ పేస్ట్ కూడా బాగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ అంటే 1 స్పూన్. దాంట్లో ధనియాల పౌడర్లో జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయలు అన్నీ కలిపి ధనియాలు దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసానండి. అది కలిపిన పౌడర్ వేసాను. తర్వాత కూర మంచిగా ఇలా మగ్గనిచ్చానండి. ఇక పేస్ట్ వేసేలా కొంచెం అడుగు వండుతుంటే మళ్ళీ కొంచెం కొన్ని అంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉండేది కదా, ఆ గ్లాసుడు వాటర్ పోసానండి. అలా మగ్గనిచ్చాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది, టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఇవాళ ఇలా అనిపించే నేను ఇలా రెడీ చేశానండి. ముక్కలు అంటే మనం చిన్న గిన్నె పెట్టేసామనుకో, ముక్కలు మనం గుజ్జుగా ఉన్నప్పుడు నలిగిపోతాయి, అంటే చిదురు అయిపోతాయి అన్నమాట. అలా అవనీయకుండా నేను ఇలా పొయ్యి మీద బండి ఇది పెట్టేసుకొని ఇలా చేశానండి. చాలా టేస్టీగా ఉండిద్దండి, బాగుండిద్ది, రుచిగా ఉండిద్ది. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి, ఓకే. చాలా అంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు ఇలా వండుకొని తిని ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిది, ఎంజాయ్ చేస్తారు మీరు. ఆల్రెడీ ఇలా వండుకొని తిని ఎలా ఉందో చెప్పాలి ఫ్రెండ్స్, ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఇలా, చాలా రుచిగా ఉండిద్ది, బాగుంటుంది. చాలా అంటే చాలా, అంటే ఎలా చెప్తుంది ఏందని కాదు, నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా అంటే నిజంగా బాగుంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి.
తెలంగాణ స్టైల్లో వండితే ఇంకా బాగుంటుంది, కానీ కారం ఎక్కువ పడిద్ది తెలంగాణ స్టైల్ అయితే, కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. దావతలకు వెళ్ళినా దేనికి వెళ్ళినా ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇది కూడా ఒకసారి రుచి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర మనము వండుకునే విధానం బట్టి వండిద్ది ఏదైనా. మనం వండుకోవాలి కానీ మనసు పెట్టి, ఏ కూర అయినా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.